పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ బిడ్డలైన వారి ద్వారా పాటల ద్వారా నీవు మహిమ పొందిన తండ్రి, ఆరాధన ద్వారా క్రమముల ద్వారా ధ్యానముల ద్వారా మహిమ పొందిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. కొద్ది సమయం మా ప్రభువ వాక్యము ధ్యానించుకొనుటకు మేము ప్రభువ మరి మా తండ్రి నైనా సిద్ధపడి ఉండగా మీరు పరిశుద్ధాత్మ తండ్రి అయోగ్యుడని నన్ను మరుగుపరిచి ఈ వాక్య భాగములో నుండి మీరు మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ నీ యొక్క ఏర్పాటుకు నడిపించమని, వధువు సంగముగా సిద్ధపాటు చేయమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఎవరు మాట్లాడొద్దు మధ్యలో. ప్రభునందు దేవుని సంఘమైన బిడ్డలారా, మరి మనము భస్మ బుధవారము 40 రోజులు లెంటి దినాలు ముగించుకొని గనక మరి గుడ్ ఫ్రైడే ముగించుకొని తర్వాత ఈస్టర్ పండుగ ముగించుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే ఆరోహణ పండుగ దినాల్లో మనం ఉన్నాం. ఆరోహణము గనక ఆరోహణము ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత భూమి మీద 40 దినాలు ఉండి శిష్యులకు 11 సార్లు దర్శనమిచ్చి వారిని చివరిగా మీరు యెరూషలేము విడవకుండా మరి తిరిగి యెరూషలేములోనికి వెళ్ళి మేడగదిలో కనిపెట్టండి, నేను తిరిగి మరలా మీ వద్దకు ఆదరణకర్తను పంపిస్తానని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయాను. గనక ప్రభువు శ్రమ పొందెను, ప్రభువు శిలువ శ్రమలు పొందెను. ప్రభువు శిలువ శ్రమలు పొందినట్లుగానే ప్రభువు శిలువ శ్రమలు పొంది జయించినట్లుగానే సంఘము కూడా శ్రమలు పొందాలి, విశ్వాసులు కూడా శ్రమలు పొందాలి. గనక రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా శ్రమలు పొందాలి. శ్రమ లేకుండా ఏమి రాదు. శ్రమ లేకుండా ఏమి రాదంటే ఫలితం రాదు. శ్రమ వస్తేనే, శ్రమ ద్వారానే ఏం కలుగుతుంది? మనము దేవుని చేరుకోవడానికి, శ్రమల్లో సిద్ధపడడానికి మరి అవకాశం ఉంటుంది. గనక మరి నమ్మి బాప్తీసం పొందుట, వాక్యము చదువుట, ప్రార్థన చేయుట, ప్రభువు యొక్క సంస్కారము, శరీర రక్తములు ప్రభు మనకు అందించుట, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వస్తున్నటువంటి శ్రమలను ఎదుర్కొనటానికి మనము శక్తి కలిగి ఉండటానికి దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకి కావలసిన విషయాలు అందిస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని రాకడకు సిద్ధపాటు చేస్తాడు. గనక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభువు ఇప్పుడు ఆరోహణమై వెళ్ళిపోయిరి. గనక ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగానే నేడు సంఘము కూడా మరి సిద్ధపడటానికి చాలా సంగతులు ఉన్నాయి. ఆదికాండము 5వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా భక్తులైన వారు సిద్ధపడి తమ మరి జీవితాన్ని మరి ప్రభు కొరకు అర్పించి
ప్రభు చిత్తాన్ని బట్టి పరిశుద్ధులుగా జీవించి కొందరు మరణించి ప్రభువుని చేరుకున్నారు. కొందరు సజీవులయ్యి ప్రభు దగ్గరికి చేరుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనము మరి ఇక ఆరోహణ పండుగ దినముల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేస్తే ప్రభువులాగున మనము ఆరోహణమై వెళ్ళగలము. ఏం చేస్తే ఆరోహణమై వెళ్ళగలము? ఒక వాక్యం చదివితే ఆరోహణమై వెళ్ళగలమా? లేకపోతే విశ్రాంతి దినం ఒకటే గుడికి వెళితే వెళ్ళగలమా? లేకపోతే నెలకొకసారి ప్రభువు యొక్క శరీర రక్తములు తీసుకుంటే మరి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. గనక మనము ఏది చేసినా ఒక్కొక్కసారి చేస్తే మనం వెళ్ళలేము. గనక మనము శారీరకముగా రోజు కూడా ఆహారము తింటూనే ఉన్నాం. తినకపోతే బతకలేము. తినాల. తింటున్నారు లేదా? తింటున్నారు. 3 పూటలు ఎక్కువ. ఫ్రీగా దొరికితే ఇంకా ఎక్కువ కూడా లోపలికి వేయటమే. అంటే శరీరం బాగా ఉండాలి కాబట్టి రోజుకి 3 పూటలో ఇంకా ఎక్కువ సమయం దొరికితే ఎక్కువ శరీరం గట్టిగా ఉండాలి. సరే, గనక ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఈ నశించిపోయే ఈ యొక్క ఆహారము తింటున్నాము, ఆకలేస్తుంది. గనక మరి మనకు ఆకలేసినప్పుడల్లా ఈ ఆహారం శరీరానికి పెడుతూనే ఉన్నాం. సరే, ఇప్పుడు మన ఆత్మీయ జీవనం గట్టిపడాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. గనక ప్రార్థన చేయటం గనక వెనక్కి పడితే జీవితంలో ముందరకు రాలేము. ఎంత శ్రమ ఉన్నా, ఎంత పనున్నా కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయటం మానకూడదు. అలా మానకుండా ప్రార్థన చేసేవారు కావాలి. గనక మానకుండా ప్రార్థన చేసేవారే ప్రభు యొక్క ఆహరోణానికి ప్రభు వెళ్ళిపోయి ఆ యొక్క సిద్ధపాటుకి మనం కూడా సిద్ధపాటు కలిగి ఉంటాం. ఇప్పుడు ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము నుండి 5వ అధ్యాయం ఆదికాండము. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. ఆనోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీయు 365 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని కొనిపోయాను గనక అతడు లేకపోయాను. మనం బాగా గ్రహించాలి. బాగా గ్రహించాలి. ఈ ఆనోకు గనక ఎన్ని సంవత్సరాలు జీవితము? 65 ఏండ్ల వాడై 65 ఏండ్ల సంవత్సరాల నుండి గనక ఎన్ని సంవత్సరాలు? 365 ఏండ్లు. గనక 365 ఏండ్లు ఏం చేశాడు ఆయన? దేవునితో నడిచాడు. నా మాట వినాలి ఇక్కడ మీరు. ఆనోకు ఈ 365 ఏండ్లు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. గనక దేవునితో నడవటం అంటే మరి చాలా కష్టం. కుటుంబముతో, భార్య బిడ్డలతో గనక దేవునితో నడవాలంటే చాలా కష్టం. కష్టపడాలి, పని చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. గనక మరి బిడ్డలని చదివించుకోవాలి.
గనక మరి కుటుంబానికి కావాల్సిన ఒక గృహాన్ని కట్టుకోవాలి. బిడ్డలు పెద్దవారయ్యే కొలది ఖర్చులు పెరుగుతాయి. గనక మరి ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి. ఇలాంటి దినములలో మరి హానోకు గనక కుమారులను కుమార్తెలను కని 365 సంవత్సరాలు దేవునితో నడిచెను. ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు. మనం ప్రశ్న వేసుకుందాం, ఒక గంట దేవునితో నడవగలమా అమ్మా? ఒక గంట దేవునితో నడవగలమా? నడుస్తారా? అర్థమవుతుందా భాష? ఒక గంట దేవునితో నడవగలమా? నడుస్తారా? ఒక గంట కాదు కదా, కొన్ని నిమిషాల పాటు కూడా దేవుడితో నడవలేని పరిస్థితి నేటి సంఘాలు, నేటి కుటుంబాలు, నేటి భార్యాభర్తలు, నేటి బిడ్డలు కూడా ఎలాగున్నారంటే ప్రార్థన చేయాలి గనక చాలా టైం అయిపోద్ది, ప్రార్థనకి వెళ్ళాలి గనక ప్రార్థన చేయటం రాదు, మందిరానికి వెళ్ళాలి, మందిరం పనులు చేయాలి గనక ఇవన్నీ కూడా దాంట్లో ఒక భాగముగానే ఉన్నాయి. అరే ప్రార్థన చేయనప్పుడు, దేవుడి దగ్గరికి రానప్పుడు నువ్వు దేవుడితో ఎలా నడుస్తావు? ప్రార్థన చేయనప్పుడు దేవుడి దగ్గరికి రానప్పుడు దేవుడితో ఎలా నడుస్తావు? నడవడానికి సాధ్యమవుతుందా? మరి ఆయన ఎలా నడిచాడు? ఎవరి మీద ఆధారపడి నడిచాడు? దేవుని మీద ఆధారపడి అయితే ఎన్ని సంవత్సరాలైనా నడవగలవు. దేవుని మీద ఆధారపడి నడవగలిగిన ఆలోచన ఉంటే ఎన్ని సంవత్సరాలైనా దేవుడు నడిపించగలడు. ఇన్ని సంవత్సరాలైనా దేవుని మీద ఆధారపడకపోవటం, ఆధారపడకుండా ఉంటే దేవుడితో నడుస్తారా చెప్పండి? మనకు బాగా అర్థమవుతుంది. దేవుని మీద ఆధారపడకపోతే ఈ ఇంటికాడ చర్చి దగ్గరికే రాలేము. మరి దేవుడి మీద ఆధారపడకపోతే ప్రార్థన చేయలేము. దేవుడి మీద ఆధారపడకపోతే వాక్యమే చదవలేము. మరి వాక్యం చదవక, ప్రార్థన చేయక, దేవుని మీద ఆధారపడకపోతే ఎలా దేవుని రాకడకు ఆయన వెళ్ళినట్లుగా ఎలా సిద్ధపడతాం? కుటుంబం అన్న తర్వాత అన్నీ ఉంటాయి. అన్నీ చూసుకుని, అన్ని జాగ్రత్తలు పట్టించుకొని, ఎక్కడా లోపం లేకుండా మరి దేవుడితో చిన్నపిల్లలు కదా పెద్దవాళ్ళు చేయి పట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఆనోకు గారు ఏం చేశాడంటండి, దేవునితో సావాసం చేసేవాడు, దేవునితో సన్నిధి చేసేవాడు గనక ఆ సన్నిధి చేసే అనుభవం ఉంది గనకనే ఆ సన్నిధి స్థలములోనికి దేవుడు దిగి వచ్చాడు గనక ఆ దేవునితో పాటు గనక సన్నిధిలో ఉండి, ఆనోకు దేవుని సన్నిధిలో ఉండి ఆ దేవునితో పాటు నడిచి వెళ్ళటం. నడవటం అంటే ఏంటి? బైబిల్ పట్టుకొని నడవటం కాదు. బైబిల్ పట్టుకొని నడవటం కాదు. నడవటం అంటే ఏంటి? గనక బైబిల్ పట్టుకొని అందరు చూసేలాగన బైబిల్ పట్టుకొని దేవుడి దగ్గరికి నడిచి రావటం ఇది కాదు కావాల్సింది. ఎలా నడాలా? దేవుని వాక్యములో రాయబడిన వాగ్దానములు అనుసరించి తూచా తప్పకుండా వాటిని అనుసరిస్తూ చాలా క్రమంగా ఖచ్చితంగా ఆ సిద్ధాంతములు పట్టిస్తేనే నడిచినట్లు. అలాగేమీ లేకుండా ఉంటే మరి దేవునితో నడిచినట్లా? నేను మీకు ప్రశ్న వేస్తున్నాను, మీరు దేవునితో నడుస్తున్నారా అన్నా? మీరు దేవునితో నడుస్తున్నారా? మాట్లాడాలా? మీరు దేవునితో నడుస్తున్నారా? మరి ఎందుకండి ప్రార్థన ఇంటికాడ పడి సావుక అని ఆయన అంటాడన్నమాట. ఎవరు? ఎందుకు ప్రార్థనకు వస్తారు? కాబట్టి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మనిషి జీవితంలో ఏదైనా సాధించడానికి లేకపోతే ఏదైనా పొందడానికి దేవుడి దగ్గరికి రావడం అలాంటి కోసం కాదు రావాల్సింది. ఆయన ఎలా చెప్పాడో ఏం చెప్పాడో అలా నడవటానికి రావాలి. నా ఇష్టం వచ్చినప్పుడు నడుస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడల్లా నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అన్నాను అనుకో, కథ అడ్డం తిరుగుద్ది. ఎవడు బాగా చేయలేడు. ఏ డాక్టర్ బాగా చేయలేడు, ఏ న్యాయస్తుడు కూడా న్యాయం చేయలేడు. కాబట్టి ఏం చేయాలా? ఒక బైబిల్ పట్టుకొని వస్తే దేవుడి దగ్గరికి సరిపోద్దా?
సరిపోదు. మీకు అర్థమవుతుంది కానీ మీరు ఏం చేస్తున్నారంటే లోపల ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఏమై ఉంటానో నీకు అర్థమవుతుంది. మీకేమై ఉంటారో మీకు అర్థమవుతుంది. అంటే సరి అయినటువంటి పద్ధతులు, దేవునిలో ఉన్న పద్ధతులు, దేవుని న్యాయ విధానంలో ఉన్న పద్ధతులు అనుసరించట్లేదు. కాబట్టి మీరేం చెప్పలేకపోతున్న కారణం ఏంటంటే, నడవలేకపోతున్న కారణం ఏంటంటే సరిగ్గా ప్రార్థన లేదు. ఉందా ప్రార్థన? మోకాళ్ళేసే అనుభవం ఉందా? పోనీ చదివే అనుభవం ఉందా? పోనీ ప్రార్థన చేసుకునే అనుభవం ఉందా? మరి ఈ అనుభవం లేకుండా ఉంటే ఊరకనే మందిరానికి వెళ్తే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? పోనీ ఎందుకు వెళ్తున్నాము? పోనీ అదేనా అర్థం కావాలి కదా. ఎందుకు వెళ్తున్నాం అదేనా అర్థం కావాలి కదా. ఏమీ అర్థం కాకుండా వచ్చి వెళ్తే ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటాం? జీవితాలు బాగుపడేది అవసరం లేదా? లేవు ఒక పద్ధతిలాగా, ఒక ఏర్పాటులాగా సిద్ధపడాలని అవి అవసరం లేదా? అవసరం లేదా? ఇప్పుడు యేసు ప్రభు సిలువేయబడి ఆయన పునరుద్ధానుడై ఆరోహణ వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు మీరు కూడా వెళ్తారా? పోనీ వెళ్తారా? మాట్లాడరా. పోనీ ఆయన వెళ్ళినట్లుగా మీరు కూడా వెళ్తారా? ఏమా మీకు ఏమైనా నోరులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా పుట్టేసుకుని వచ్చారా? ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఇప్పుడు ఆయన వచ్చి మన పాపాన్ని మన మీద లేకుండా చేసి ఆయన సజీవుడిగా తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. తర్వాత సంఘము కూడా ఆరోహణమై కావాలి. ఆరోహణం కావాలంటే ఆయన పొందినట్లుగానే సంఘము శ్రమలు పొందాలి. గనక శ్రమ అనుభవిస్తేనే ఆ ఆరోహణమయ్యే ప్రభువులాగా వెళ్ళే అంతస్తు అనుభవం దొరుకుద్ది. నేను నీళ్ళలో బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షణ తీసుకున్నాను, నేను నెలకు ఒకసారి వెళ్ళి ప్రభు శరీర రక్తం తీసుకున్నాను, గనక నేను వారం తప్పకుండా ప్రార్థనకి వెళ్తున్నాను. ఇలాంటి అవకతవకలు ఈ వ్యవహారం గనక మొదలు పెట్టారనుకోండి, దేవుడు కొడితే ఎక్కడో పడతారు, మళ్ళీ తిరిగి ఉండదు. కాబట్టి మరి ఆయన అన్ని సంవత్సరాలు కూడా చాలా చక్కగా దేవునితో నడుచుకుంటూ, దేవునిలో అడుగులు వేసుకుంటూ దేవుడితో పాటు వెళ్ళాడు. గనక మరి ఈయనేంటంటే చివరికి అలాగే నడుచుకుంటూ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళితే ఆ దగ్గరికి వెళ్ళేసరికి పరలోక ద్వారం వచ్చిందంట. పరలోక ద్వారం వస్తే అప్పుడు ఆనోకు, నేను లోపలికి వెళ్తాను, మరి నువ్వు వెనక్కి వెళ్తావా, నాతో పాటు లోపలికి వస్తావా అంటే, గనక ఇక్కడ దాకా నడిచి వచ్చాను కదా, ఇక వెనక్కి వెళ్ళనులే, నీతో పాటు వచ్చేస్తాను అన్నాడంట ఆయన. ఇక నీతో పాటే వచ్చేస్తానని అక్కడి దాకా వెళ్ళిన ఆయన అలాగే ప్రభువుతో గనక నడుచుకుంటూ శరీరముతోటే దేవునితో మరి నడిచి తర్వాత ఆ దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనక అతడు కనబడలేదు, లేకపోయాడు. గనక దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయి మరి ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళిపోయాడు. గనక ప్రభు ఎందుకు వచ్చారు మన దగ్గరికి? లేక అంత పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి దేవుడు ఎందుకు వచ్చాడు? లెక్క ప్రకారం అంటే మరి ఆయన పరిశుద్ధుడు గనక ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి, ఆయన దగ్గరికే మనము వెళ్ళాలి. గనక మనం పాపిష్టులై ఉండి మన దగ్గరికే ఆయన వచ్చాడు. ఎందుకని? ఆయన ఉండే స్థలములో మనల్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ స్థలములో పెట్టడానికి. గనక ఆ స్థలములో పెట్టడానికి ఎన్ని రకాలుగా ఆయన బోధించిన, ఎన్ని రకాలుగా ఆయన మరి హెచ్చరించిన, ఎన్ని రకాలుగా ఆయన వివరించిన, ఎన్ని రకాలుగా జీవితాలకు ఈ సంబంధించినటువంటి బ్రతుకులో జాగ్రత్తగా ఉండి దేవుని అనుసరించండి అని ఎన్ని రకాలుగా చెప్పిన, ఎన్ని మరి రకాలుగా హెచ్చరించినా కానీ గనక చెవిని పెట్టకుండా ఉన్నటువంటి వారికి చివర ఒక సందర్భం వస్తుంది. అది ఏంటంటే 7 ఏండ్ల మహాశ్రమలు. 7 ఏండ్ల మహాశ్రమలు. గనక ఆ శ్రమల్లో ప్రభు ఎలాగైతే ఆరోహణమై వెళ్ళిపోయారో, ప్రభు వెళ్ళిపోయినట్లే సంఘము కూడా ఆయనను వచ్చి ఒక మేఘం వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళాను. కాబట్టి ఆయనను వచ్చి ఒక మేఘము తీసుకుని వెళ్ళినట్లుగానే ఇక్కడ ఉన్న సంఘమైన మనకు కూడా ఒక్కొక్కరికి ఒక మేఘం ఉంది. నువ్వు ఏ రకమైనటువంటి ఏర్పాటుకి సిద్ధపడి ఉంటే ఆ మేఘం ఆ సందర్భానికి వచ్చి ఆ మేఘం ఆయనను
మరి తీసుకెళ్ళినట్లుగా ఆయన వచ్చినప్పుడు మీరు కూడా ఆ మేఘములో మరి ప్రభువును కలుసుకుందరు. గనక ఇలాగే ఏమీ ఎరగకుండా, ఏమీ ప్రార్థన చేయకుండా, ఏమీ లెక్క లేకుండా గనక ఇలాగే ఉంటే ఇక్కడే ఉండిపోతారు. శ్రమలు వస్తాయి. గనక ఆ శ్రమలు మరి తట్టుకోవడానికి శక్తి ఉండాలి. గనక వాక్యం చదువుకున్నాం, మళ్ళొకసారి చదువుదాం. ఏంటది? అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. గనుక మీరు యెరూషలేములను, యూదయ, సమరయ దేశముల యందంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులయ్యుండుడని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. గనక ఆయన మరి ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కోసం ఒక మేఘం వచ్చింది. గనక ఆ మేఘము మరి వచ్చి ఆయనను మరి కొనిపోయెను. గనక ఆయన మేఘములో కొనిపోయెను. గనక మరి 10వ వచనం, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఏ రీతిగా మీరు వెళ్ళడం చూశారో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. గనక వచ్చినప్పుడు ఎలాగుండాలి, ఆయన వచ్చినప్పుడు ఎలాగుండాలి, ఏ గుర్తులు చెప్పాడో గనక ఆ గుర్తులు మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము గనక మరి మొదట వచనమును చదివినప్పుడు ఇక్కడ ప్రభు వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు గనక ముందు జరగబోయే సంగతులు ప్రభు వారికి చూపెను, తెలియచేశాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచబెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదను. ఆయన పరలోకాన్ని నుంచి భూలోకం వరకు ఎందుకు వచ్చాడు అంటే, ఈ పాపిష్టులైన మనుషులను పాపము నుండి విడిపించి వారిని శుద్ధి చేసి వారిని మరలా ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి వచ్చి ఉన్నారు. గనక పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి వచ్చి ఉన్నారు. గనక ఆయన వెళ్ళి ఏం చేస్తాడు? స్థలం సిద్ధపరుస్తాడు. వధువు సంఘమైనటువంటి సంఘానికి గనక మరి అక్కడ స్థలము సిద్ధపరిచి ఆయన వెళ్ళి స్థలము సిద్ధపరిచి ఏర్పాట్లన్నీ చేసి తిరిగి భూలోకములోనికి వచ్చి మరలా ఇక్కడ సిద్ధపడినటువంటి సంఘాన్ని తీసుకుని మరి ఆ స్థలములోనికి మరి తీసుకొని వెళ్ళను. గనక ఇప్పుడు మనము ఆయన మరి సిద్ధపరిచినటువంటి స్థలానికి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. గనక ఆ స్థలములో ఉండటానికి మనం సిద్ధపడి ఉండాలి. ఏముండాలి? ఆయన సిద్ధపాటు చేసినటువంటి స్థలము. గనక ఆయన వచ్చి మరలా మనల్ని తీసుకెళ్ళినప్పుడు
ఆ స్థలములో ఉండటానికి మనకి మరి ఏం కావాలి అంటే తగినటువంటి సిద్ధపాటు కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? తగినటువంటి సిద్ధపాటు కావాలి. ప్రార్థనా సిద్ధపాటు, గనక వాక్య సిద్ధపాటు, పరిశుద్ధాత్మ దేవుడు గనక నీవు సిద్ధపడి ప్రార్థన చేస్తే నిన్ను సిద్ధపాటు చేస్తాడు. నువ్వు ఆ స్థలంలోనికి వెళ్ళటానికి ఏం చేస్తాడు? ఆయన సిద్ధపాటు చేస్తాడు. గనక నువ్వు సిద్ధపడకుండా ప్రార్థన చేయకపోతే ప్రార్థన రాదు. గనక నువ్వు సిద్ధపాటు లేకుండా ప్రార్థన చేస్తే ప్రార్థన రాదు. సిద్ధపాటు చేయి. సిద్ధపాటు కలిగి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? సిద్ధపాటు వస్తుంది. గనక మరి ఏమాత్రము కూడా సిద్ధపాటు లేకుండా మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి, వాక్యం చదవాలి అంటే ఎంత సిద్ధపాటు కావాలి? చాలా సిద్ధపాటు కావాలి. మరి రాకడికి సిద్ధపడాలి అంటే ప్రభు వచ్చినప్పుడు గనక ప్రభువుతో పాటు మనం వెళ్ళాలంటే ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి? చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి అంత సిద్ధపాటు కలిగి ఉండకుండా ఊరకనే ఉంటే సిద్ధపాటు మనకు వస్తుందా అమ్మా? ఊరకనే ఉంటే సిద్ధపాటు మనకు వస్తుందా? పోనీ ఊరకనే ఉంటే సిద్ధపాటు వస్తుందా? గనక ఊరకనే ఉంటే రాదు. సిద్ధపాటు ఏంటంటే ప్రార్థన చేయాలి. నీకు చదువు వచ్చినా రాకపోయినా ప్రార్థన చేయాలి. గనక నీకు మోకరించి ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగి ఉండాలి. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు వెళుతున్నాడు. వెళ్ళి ఆయన ఒక స్థలాన్ని సిద్ధపాటు చేసి మరలా వచ్చి సిద్ధపడినటువంటి సంఘాన్ని తీసుకుని వెళ్ళి ఆయన చక్కని మంచి ఏర్పాటు. గనక అక్కడ ఎండ ఉండదు, అక్కడ చల్లదనం ఉండదు, గనక రాత్రి ఉండదు, పగలు ఉండదు, గనక ఎప్పుడు ఒకటేలాగే ఉండును. ఇప్పుడు మనం ఇక్కడే ఉండి మనం ప్రార్థన చేసి ఆ స్థలానికి సిద్ధపడితే ఆ స్థలం మనకు దొరుకుద్ది. గనక దేవదాసయ్య గారు అన్నారు ఏమని? 7 తరగతులు ఉన్నాయి నీది, అందులో ఏదో తెలుసుకును. ఒకవేళ కీడు మాని మంచి కనుక చేస్తే క్రింది తరగతి అయినా దొరుకుద్దేమో అమ్మా. 7 తరగతులు ఉన్నాయి. ఏ తరగతిలో ఉన్నారు మీరు? ప్రార్థించే తరగతా, లేకపోతే ఊరకనే వచ్చి వెళ్ళే తరగతా, లేకపోతే ఊరకనే విని వెళ్ళే తరగతా? ఆడేదో చెప్పుకుంటున్నాడు, ఆడ తిప్పలు పడినట్టు ఆడే చెప్పుకుంటాడని అలాంటి తరగతిలో ఉంటున్నారు. ఏ తరగతిలో ఉంటారు? నీ తరగతి ఏది? నీ ఆలోచన ఎక్కడుంది? గనక నీ తరగతి ఎక్కడుంది? ఒకవేళ కీడు మాని మంచి గనక చేస్తే కింది తరగతి అయినా దొరుకుద్దేమో. మొత్తం కీడు గనక పదే ఆ కీడు చెడు లక్షణాలు కలిగి ఉంటే కింది తరగతి కూడా లేదు. మరి ఎక్కడ ఉంటాం? ఉండేది ఎక్కడ? ప్రార్థన మాత్రం ఇన్నన్ని ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయాలని తెలీదా? గనక తెలిసినా కానీ ప్రార్థన చేయరు, తెలిసినా కానీ దేవుని గానపరచరు. మీకు దేవుడు ఏ రకమైన న్యాయం చేస్తాడో నాకు తెలియదు. ఏ రకమైన న్యాయం మరి సిద్ధపాటు చేస్తాడో తెలియదు. గనక మీరు ఏ రకంగా ఉంటారన్న సంగతి మీకే తెలియాలి. గనక ఆయన ఉండే స్థలములో, ఈ స్థలములోనికి రావటానికి, ఈ కంటికి కనపడే స్థలములోనికి రావటానికి నానా తిప్పలు పడి, నానా మెరుకులు తిరిగి, నానా శ్రమలు పడి, నానా వంకలు తిరిగి ఈ స్థలములోనికి వస్తున్నాం. గనక ఆయన ఉండే స్థలములోనికి, ఆయన ఏర్పాటు చేసిన స్థలములోనికి వెళ్ళాలి అంటే ఎంత జాగ్రత్త కావాలి, ఎంత మనసు నిబ్బరం కావాలి, ఎంత మనసు నిదానం ఉండాలి, ఎంత ప్రార్థనా శక్తి ఉంటే ఆ వాళ్ళు వీలు దొరుకుద్ది. గనక అంత శక్తి కలిగి ఉంటేనే కానీ దేవుడితో పాటు మనం కలిగి ఉండలేము. 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చిన యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోబుదును. నేను వెళుతున్న స్థలమునకు మార్గము. గనక ఆయన వెళుతున్నప్పుడు ఆయన మార్గం అంట ఎవరికి తెలుసు అంట? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలు నేనుండు స్థలములో మీరును ఉండులాగను, మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోదు. నేను వెళ్ళుచున్న స్థలమునకు
మార్గము మీకు తెలియనని చెప్పాను. కనుక ఈ మార్గం మనకు తెలుసా అమ్మా? ఈ మార్గం మనకు తెలుసా? ఇప్పుడు ఈ మార్గం మీకు తెలుసా అని అన్నాడు కదా ఆయన. ఈ మార్గము మీకు తెలుసా? తెలుసా? మరి తెలియకుండా మీకు తెలుసని ఎందుకన్నాడు ఆయన? ఎందుకన్నాడంటే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే, నాతో మాట్లాడుతున్నవాడు నా తండ్రితో మాట్లాడినట్లే, గనక నా మాటలు వినివాడు నా తండ్రి మాటలు వినివాడై ఉంటాడని. వాటిలో ఏది తప్పినా కానీ ఆ మార్గాలు వారికి తెలియవు. ఆ మాటలో ఏది తప్పినా కానీ ఆ మార్గాలు వారికి తెలియవు. గనక మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతరు. ఆల్రెడీ దానికి సిద్ధపడిన వారు మొదట అక్కడ గనక మరి దానికి సిద్ధపడి ఉన్నారు. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. గనక మరి సదాకాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ యుగ సమాప్తి ఆరంభమైనది మొదలుకొని ముగింపు వరకు కూడా సదాకాలము కూడా ఆయన మీతో కూడా ఉండను. గనక మీతో అంటే ఎక్కడుంటాడు ప్రభువు? ఇప్పుడు ప్రభు మన దగ్గర ఉన్నారా లేరా అమ్మా? ప్రభు మన దగ్గర ఉన్నారా లేరా? ఎలా ఉన్నారని మీకు ఎలా తెలుస్తుంది? అదే ఉన్నారని మీకు ఏదైనా ఆధారం కావాలి కదా. ఆ ఆధారము ఒకవేళ ప్రభువు ఉన్నా కానీ మీరు తెలియట్లేదు అని అంటే ఆధారం ఏంటన్న సంగతి మీకు తెలీదు. కాబట్టి సదాకాలం మీతో ఉన్నాను అంటే ప్రభు ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మలాగానే మనతో పాటే మరి ప్రభు ఉంటారు. గనక ప్రభు మీతో పాటు ఉండను. ఆయన ఇక్కడున్నటువంటి దేవుడే అక్కడ పరలోకములోనికి మనము సజీవులమై సిద్ధపడినప్పుడు అక్కడ ఆయనతో పాటు ఆకాశ మండలమును మేఘముల మీద ఇప్పుడు మేఘాలు వస్తాయి. గనక మేఘాలు వచ్చి ఎవరెవరు ఎంత సిద్ధపడి ఉంటే ఆ మేఘాలు వచ్చి ఏం చేస్తుంటే ఒక్కొక్కరిని ఒక మేఘం మీద తీసుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతారు. గనక ఆ మేఘముల మీద తీసుకొని వెళ్ళటానికి మేఘాలు వస్తే ఆ మేఘాల మీద ఉండటానికి మరి సిద్ధపడాలి కదా. సిద్ధపాటు ఉందా అమ్మ? ఇప్పుడు అకస్మాత్తుగా మేఘం వచ్చింది అనుకోండి, గనక నాకు మేఘం వచ్చింది అనుకోండి, నా మేఘం వస్తే నాకు వచ్చిన జాగా దొరికింది కాబట్టి నేను వెళ్ళిపోతాను. ఎవరు మట్టుకారు వెళ్ళిపోతారా? ఇంకా కొంచెం ఆగిపోరబ్బా, ఇంటికాడ తొలిపేయలేదు, ఇంకా కొంచెం ఆగిపోరబ్బా, ఇంకా లోన కొన్ని డబ్బులు ఉన్నాయి ఎవరికొకరు ఇచ్చేస్తాను. ఎదవ తెలివితేటలు మన ఇవన్నీ. ఈ తెలివితేటలు అక్కడేమి సాగవు. ఇంత సందర్భం ఉండదు అక్కడ. కాబట్టి సమయం ఉండగానే ఇంకా కొంచెం సమయం ఉండగానే ఆ మేఘముల మీద కొనిపోబాడు. ఆయన వస్తాడు. నేను ఎలాగున్నా మేఘముల మీద చేయబట్టి తీసుకెళ్తాడు, లేకపోతే రెక్కబట్టి లాక్కెళ్తాడు. గనక ఇలాగ వచ్చి దగ్గరుండి తీసుకెళ్తాడు కాదు. నువ్వు ఎంత బాగా సిద్ధపడితే నీ విశ్వాసమే నిన్ను ఆయన రాకడికి ఆయన దగ్గరికి సిద్ధపాటు చేస్తుంది. గనక నీ విశ్వాసమే నిన్ను దేవుని వాక్యం దగ్గరికి నడిపిస్తుంది. నీ విశ్వాసమే దేవుడు పరిశుద్ధ ఆత్మశక్తి కలిగిన వాడు గనక నిన్ను ఆయనే సిద్ధపాటు చేసేవాడు. గనక ఆయనకు అనుకూలంగా లేకుండా నీకు నీవు అనుకూలంగా ఉంటే ఎలా సిద్ధపాటు చేస్తాడు? గనక మనం మాట్లాడాలి. మనం మాట్లాడితే ఆయన ఉన్న సంగతి ఆయన చూసుకుంటారు. మనం మాట్లాడకుండా ఇలాగే ఉంటే మీరు మాట్లాడకుండా ఉంటే మాట్లాడకుండానే ఉండిపోతారు. మాట్లాడారనుకో, మాట్లాడిన దానికి ప్రతిఫలం దొరుకుతుంది. మరి ప్రతిఫలం దొరకాలంటే మాట్లాడతారా మాట్లాడరా అమ్మా? మాట్లాడతారా మాట్లాడరా?
అంటే ఏదైనా ప్రతిఫలం దొరుకుద్దని, ఏదైనా ప్రతిఫలం దొరుకుద్దని మాట్లాడతారు. కానీ అది ఏ రకమైన ప్రతిఫలం? దేవుడిచ్చే ప్రతిఫలం ఎంత బాగుంటుంది గనక ఆయన రాకడికి సిద్ధపడాలంటే చాలా కష్టపడాలి, చాలా శ్రమ పడాలి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి, చాలా బలహీనతలు ఆటంకాలు వస్తాయి, అన్నిటినీ ఎదుర్కోవాలి. గనక అప్పుడే మరి శక్తి కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. గనక ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20 వచనం 20-21 వచనములో చూస్తే, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతడితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. గనక హృదయం అనే తలుపు ఆయన అంతమాను తట్టుతో వాక్యం చదువు, గనక ప్రార్థన చేసుకో. ఎన్నిసార్లు తట్టినా ఆయన హృదయంలోనికి రావడానికి ఎన్నిసార్లు తట్టినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోమని చెప్పినా కనీసం గనక మరి లక్ష్య పెట్టకుండా ఉన్నటువంటి వారు 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం వద్ద కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చాను. జయించడం అంటే ఏంటి అమ్మా? ఆయన పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, శత్రువుని జయించాడు, శోధనని జయించాడు. గనుక ఇప్పుడు సంఘ బిడ్డలైనా మనం కూడా ఏం చేయాలా? లోకాన్ని జయించాలి, శత్రువుని జయించాలి, శోధన జయించాలి, గనక పాపాన్ని జయించాలి. గనక ఇవన్నీ జయిస్తే ఆయన జయించాడు గనక జయించిన వారితో ఏం చేస్తాడు? వారితో ఆయన ఉంటాడు. గనక జయించిన వారితో ఆయన ఉంటాడు, జయించిన వారి దగ్గరికి ఆయన వస్తాడు. ఎవరు జయిస్తారో ఇవన్నీ గనక వారితో ఆయనతో వారు కూడా ఏం చేస్తారంటే కలిసిమలిసి ఆ సింహాసనం ఎదుట గనక వీరు జయించారు, వీరు మంచి పని చేశారు, గనక వీరు ప్రార్థన చేశారు, వీరు శ్రమ వచ్చినా తట్టుకున్నారు, గనక వీరు సాక్ష్యం చెప్పారు, గనక వీరు మానలేదు, గనక వీరికి ఒక సింహాసనం వేసి భూలోకం అంతా ఏడిపే వీరిది. గనక భూలోకములు అన్ని కష్టాలే వీరికి, అన్నిట్లో కూడా మరి వీళ్ళు నిలిచి ఉన్నారు. గనక వీరు జయించిన వారు, గనక ప్రభు జయించాడు గనక వీరు కూడా జయించిన వారు. అందుకే వీరికి కూడా ప్రభువుతో పాటు ప్రక్కన ఏముంటుంది? సింహాసనం ఉంటుంది. ప్రభు ప్రక్కన కూర్చుంటారా అమ్మా? ప్రభు పక్కనే కూర్చుంటారా? మాట్లాడు. ప్రభు ప్రక్కనే కూర్చుంటారా? ఏమంటలేదు, ఏదో చెప్పాలి నాకు. ప్రభు ప్రక్కన కూర్చుంటారా? నన్నే చూడాలి మీరు, కిందకు చూస్తే కుదరదు. ప్రభు ప్రక్కన కూర్చుంటారా? మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదండి. పాదాల దగ్గర కూర్చుంటారు. కూర్చోవాలంటే ఏ కష్టం వచ్చినా కానీ ఏమనకూడదు, వణకూడదు, సనకూడదు, బాధపడకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైన కాడికి జయిస్తే ఆయన పాదాల దగ్గర కాదు, ఆయన పక్కనే ఒక కుర్చీ వేసి కూర్చోబెడతాడు అమ్మా. ఆయన పక్కనే ఒక కుర్చీ వేసి కూర్చోబెడతాడు. ఎప్పుడు కూర్చోబెడతాడు? ఆ పని అంతా సంపూర్తి చేసినందుకు గాను, ఆ పరిస్థితిలో నిలబడినందుకు గాను ఏదేమైనా గనక జయము మరి వచ్చింది కాబట్టి, జయం అనుగ్రహించాడు కాబట్టి దేవుడు అని ఆ ఇచ్చిన విశ్వాసమును బట్టి, పరిశుద్ధతను బట్టి దేవుడు తన పక్కనే కూర్చుండి పెట్టుకుంటాడు. ఎప్పుడు మనం ఈ సంగతులన్నీ, శ్రమలన్నీ జయించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేస్తే శ్రమ వస్తుంది, గనక శ్రమ వచ్చినప్పుడు బాధ వస్తుంది, ఆ బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయలేరు, గనక ప్రార్థన చేయలేనప్పుడు కూలిపోతారు, కూలిపోయినప్పుడు ప్రభు ఎలా దగ్గర కూర్చోబెట్టుకుంటాడు అమ్మా? గనక ప్రభు దగ్గర ఎలా ఉండగలము? ఉండలేము. గనక ఉండటానికి, దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన అనేకమైనటువంటి సంగతులు చాలా చూపించాడు, చాలా సంగతులు చెప్పిన గనక మన జ్ఞానానికి ఈ పక్క నేనే ఆ పక్క వదిలేయటమే, ఈ పక్క నేనే ఆ పక్క వదిలేయటమే. గనక ఈ దేవుని యొక్క సంగతులు అనాలోచనగా
అనాలోచనగా వినకుండా లేకపోతే చూసి చూడకుండా ఇప్పుడు ఎలా వదిలేస్తున్నావో దేవుడు కూడా అప్పుడు కూడా ఏం చేస్తాడు, ఆయన అలాగే వినకుండా చూసి చూడనట్టుగా వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వేం అవసరమలే, నువ్వేం ఎరగబెట్టింది ఏమి లేదు, నువ్వు ఇక్కడ ఎరగబెట్టింది ఏమి లేదు. అక్కడ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నేను ఏం ఎరగబెట్టా చెప్పు. అప్పుడు అంటారంటే ఏమని, ప్రభువా నేను ప్రార్థన చేయలేదా, నేను ప్రార్థన చేయలేదా, వెనకాల ఉన్న తప్పులన్నీ కూడా దాచేసుకొని నేను ప్రార్థన చేయలేదా. తప్పులు ఒప్పుకోమనే దేవుడు చెప్పాడు, సరి చేసుకోమని దేవుడు చెప్పాడు. అవన్నీ ఏమి లేకుండా నేను ప్రార్థన చేయలేదంటే ఆ చేసే ప్రార్థన కూడా సరిగ్గా చేయలేదు, ఆ వచ్చే ప్రార్థన కూడా సరిగ్గా ప్రార్థనకు రాలేదు. మరి ఇంకెట్లా వాళ్ళకి మార్కులు వేయాలి, ఇంకెన్ని మార్కులు వేయాలి, ఎంతవరకు వారిని చూడాలి. అందుకని చెప్పి ఆయన కూడా ఏం చేస్తాడంటే కొంతమందిని చేస్తారా చేయరా, ఉంటారా ఉండరా అని చెప్పి ఏం చేస్తాడంటే కొన్ని సంగతులు వారి దగ్గరికి వెళ్ళేలాగున పంపిస్తారనమాట. గనక పంపించినప్పుడు ఆ జాగ్రత్తగా సంగతులు వింటే అవి గ్రహిస్తే చాలా బాగుంటుంది. గ్రహించకపోతే గనక ఖచ్చితమైనటువంటి శ్రమ మరి వచ్చి వేసినప్పుడు ఏం చేయలేము. చాలా వరకు వాక్యాలు చదువుకుంటే ఆయన నాతో ఉంటానన్నాడు, నేను ఆయనతో ఉంటానంటాను, సంకలు కొట్టుకోవటం కాదు. అసలు మనకు ఆ పరిస్థితి ఉందా లేదా అన్నది మనం చాలా జాగ్రత్తగా పరిశోధన చేసుకోవాలి. సరే ఇంత చేసినా కానీ మనల్ని ఎవరు సిద్ధపాటు చేస్తారంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఆ అంతస్తుకి సిద్ధపాటు చేస్తాడు. గనక మనం ఆ అనుభవానికి దగ్గరికి రావాలి, ఆ అనుభవానికి దగ్గరికి రావాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం 16వ వచనంలో ఏముంటుంది అంటే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించను. గనక సత్యస్వరూపి అయిన ఆత్మ మీకు అనుగ్రహించను. మీరు మాట్లాడక్కర్లేదు, మీరు చేయవలసిందల్లా చేసి ఊరకనే ప్రభు వైపుకు చూస్తూ గనక కనిపెడుతూ ఉన్నప్పుడు గనక మీరు ఆయన వైపుకు చూస్తున్నప్పుడు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో, మీరు ఎలా ఉండాలో, మీరు ఎక్కడి దాకా ఏం చేయాలో, మీరు ఏం చేస్తే బాగుంటుందో ఆయన నడిపిస్తారు. గనక మనం నడవాలి. మరి అలా నడిచినప్పుడు దేవునితో మనకి సంబంధం బాగా ఉంటుంది, దేవునితో మనకి సంబంధం బాగా కుదురుద్ది. దేవునితో సంబంధం లేకుండా మనం ఏం చేయలేము. గనక చదువుకి ప్రార్థనకి దేవునికి సంబంధం ఏమీ లేదు. కాబట్టి చదువుకున్న వాళ్ళే, లేకపోతే ఇలాగుండాలి అలాగుండాలని సంబంధం లేదు. మనిషి ఎలాంటి వారైనా కానీ ఎవరైనా సరే దేవునితో సంబంధం కలిపేది ఒకే ఒకటి, ప్రార్థన. గనక ఒకే ఒకటి ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారానే దేవునికి మనిషికి మధ్య కుదురుతుంది, సంబంధం కుదురుతుంది. గనక ఈ సంబంధము ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి అనుభవాలను బట్టి వారు ఏం చేస్తారంటే దినదినము కూడా వృద్ధి పొందుతారు. దినదినము కూడా వారు కలిగిన అనుభవాన్ని మరి విడిచిపెట్టరు. గనక వారు కలిగిన మరి అంతస్తును వారు ఎప్పుడూ కూడా తగ్గించుకోరు. అదే అంతస్తులో ఇంకొక అంతస్తుకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారు. మరి గనక ఈ ఆరోహణము యేసు ప్రభు వచ్చి మరి సజీవులైనటువంటి వారిగా ఆరోహణమై తీసుకొని వెళ్ళాలి ఆయన అంటే మనం ఎంత జాగ్రత్త ఉండాలి, మనం ఎంత జాగ్రత్తలు పట్టించాలి, మనం ఎంత జాగ్రత్తగా మరి సిద్ధపడి ఉండాలి. అసలు ఈ సిద్ధపాట్లన్నీ ఏమైనా మన చెవులోకైనా లేకపోతే మన హృదయంలోకైనా ఇదంతా ఎందుకు, ఇదంతా ఏం జరుగుతుంది, ఇది ఏమైనా మనకు అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతుందా? 100కి కనీసం 10% కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మీరు 10% కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ముందరికి ఏం అర్థం చేసుకుంటారు నాకు తెలియదు. పోనీ ఇంకేమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఆ ప్రయత్నాలు కూడా చేస్తారో లేదా కూడా నాకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి ఆయన వచ్చి గనక ఏం చేస్తాడంటే అందరిని కూడా ఒప్పింపు చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు గనక వీరొక కులము, వీరొక మతము, వీరొక ప్రాంతం వారని వేరు చేయడు.
గనక అందరిని కూడా ఏం చేస్తాడు? ఏకపరుస్తాడు. 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినములు యందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించేదను. నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందరు. మీ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. గనక ఈ మాట మరి పైనుండి ఆత్మ కుమ్మరింపబడే వరకు కూడా మీరు యెరూషలేము ఎడవద్దు, యెరూషలేములో ఉండి పక్కకి వెళ్ళొద్దు అని వారికి ప్రభువు చెప్పినప్పుడు వారు అలాగే యెరూషలేము ఎడవకుండా వెళ్ళి ప్రార్థన చేశారు, కనిపెట్టారు. గనక పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి వచ్చినప్పుడు వారి భాషలతో మాట్లాడారు. చాలామంది భాష రాకపోయినా భాషతో మాట్లాడినట్లుగా మాట్లాడారు. అమ్మా, దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వే భాష అయినా మాట్లాడు, నీ బ్రతుకులో వెలుగు కావాలి, నీ బ్రతుకు బాగుపడాలంటే నీవు మాట్లాడే భాషల్లోనే నీకు అర్థమయ్యేటట్లు దేవుడు మాట్లాడతాడు. నీకు భాష రాకపోతే వేరే భాషలో మాట్లాడితే అర్థం కాకపోతే ఇక అక్కడ కథ ఏమీ లేదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మరి మనిషి జ్ఞానానికి అర్థమయ్యే భాషలోనే దేవుడు మాట్లాడతాడు. గనక అదే దేవుడు ఇచ్చేటువంటి గొప్పతనం, గనక అదే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అందరూ భాషలతో మాట్లాడాలి, మంచిదే. గనక నేను మీరు వస్తారా రాదు నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అందరినీ రావాలనే కోరుకుంటున్నాను. అమ్మా, మిమ్మల్ని అందరినీ ప్రార్థనకి రావాలని కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ నా కోసం ప్రార్థన చేసినా చేయకపోయినా మీకోసం మాత్రం మోకాళ్ళు కాయలు గట్టిలాగా కంట్లో నీళ్ళన్నీ అరిగిపోయేలాగా ప్రార్థన చేస్తున్నాను. మీకు మాత్రం ఉలుపు సలుపు ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. సరే, కాబట్టి ఏంటి ప్రశ్న అంటే, మరి ఇప్పుడు పెంతెకోస్తు దినాలు పరిశుద్ధాత్మ పండుగ దినాలు వస్తున్నాయి కదా, ఒక 10 రోజులు ఎడవకుండా రోజు ప్రార్థన చేస్తాం. ఎంతమంది వస్తారు? చేతులు పైకి ఎత్తారు. మాట్లాడతలేదు. 10 రోజులు ప్రార్థన చేయాలి. మరి ఎంతమంది వస్తారు 10 రోజులు ప్రార్థన చేయటానికి? అమ్మా, అంటే మీకు దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే మీకు విశ్వాసం లేదు. దేవుడు ఎందుకు కావాలంటే మీ జబ్బులు పోగొట్టడానికి, మీ రోగాలు పోగొట్టడానికి, మీకున్న ప్రమాదాలు తప్పించడానికి అంతవరకే దేవుడు. మీ ఇంట్లో కార్యక్రమాలు నెరవేర్చడానికి అంతవరకే దేవుడు. గనక 10 రోజులు కనిపెడితే ఏం జరుగుతుంది? పరిశుద్ధ ఆత్మ దేవుడు వస్తాడు. గనక మరి వారిని పరిశుద్ధ ఆత్మతో నింపుతాడు. నింపిన వారు భాషలతో మాట్లాడతారు. దేవుని పని చేయటానికి, దేవుని సంఘములో పని చేయటానికి, ప్రార్థన చేయటానికి పాత్రలుగా వాడబడతారు. అమ్మా, కాబట్టి ఇలా పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి అందరినీ దర్శిస్తున్నాడంటే అందరికీ దీవెనే. కాబట్టి అందరూ పని చేస్తారు. ఇందులో మరి అందరూ పని చేయాలంటే అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ఏకీపించాలి. గనక 70 మంది ఆది కాలములో చూస్తే పాత నిబంధన గ్రంథములో మరి మోషే గారు, గనక మోషే గారిలో ఉన్న సగభాగం ఆత్మ ఓ 70 మీదకి వస్తుంది. నేను ఆ 70 మీదకి వచ్చేటట్లు చేస్తాను, మీరు వెళ్ళి గుడారములో మోకరించి ప్రార్థన చేయమన్నాడు. ఎవరు? దేవుడు. ఎవరికి చెప్పాడు? మోషే గారికి చెప్పాడు. అలా 70 మంది కూడా వెళ్ళి అలాగా ప్రార్థన చేసినప్పుడు మోషే గారి చేతులు పైకెత్తినప్పుడు వారందరూ కూడా ఆత్మ పొందారు. మిగతా వారు ఎవరు బయట ఉన్నారో వారు పొందలేదు. ఎవరైతే గుడారములోనికి వచ్చారో వారు అందరూ ఆత్మ పొందారు. దేవుని యొక్క మరి ఆత్మ పొందారు. గనక దేవుని ఆత్మ పొందితే బలం వస్తుంది, శక్తి వస్తుంది, ప్రార్థన చేయగలరు. శత్రువు సైతానును జయించడానికి శక్తి కలిగి ఉంది. ఇప్పుడు మీరు శత్రువుని జయించాలంటే, శోధనని జయించాలంటే మీ వల్ల అవుతుందా అమ్మా? అవుతుందా? శత్రువుని జయించాలంటే మీ వల్ల అవుతుందా? అవ్వదు. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి మీలోనికి వచ్చిన తర్వాత
ఆ శత్రువుని ఎలా జయించాలో మీ ద్వారానే దేవుడు జయింప చేయటానికి ఒక శక్తిని ఇస్తాడు. కాబట్టి అప్పుడేమొస్తుందంటే శక్తిని బట్టి మనం ఈ సైతాను శోధన శత్రువు అంతటిని కూడా జయించడానికి అవకాశం ఉంటుంది. అమ్మా, మీకు జయించాలని ఏమైనా ఆశ ఉందా లేదా? సత్యవేదంగా చక్కగా తలక ఇలాగెలా ఊపేస్తున్నా. అనుభవం అంటే ఏమో తెలీదు, ప్రార్థన అంటే ఏమో తెలీదు. కాబట్టి అలా తలకాయ ఊపినంత మాత్రం ఏదో నాలోనికి వచ్చేస్తుందని అనుకుంటే కాదు. కాబట్టి 10 రోజులు ఖచ్చితంగా వాళ్ళు అంత అమాయకులు. అలాంటి కాలంలో 10 రోజులు వారు ప్రార్థన చేశారు. మనం ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే మన దగ్గరికి రాగలరు? అమ్మా, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే మన దగ్గరికి దేవుడు రాగలడు? ఎన్ని రోజులు మనం ప్రార్థన చేస్తే మన దగ్గరికి పరలోకాన్ని విడిచి దేవుడు భూలోకాన్ని మనం చూడడానికి దర్శించడానికి రావాలంటే ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? ఒక గంట ప్రార్థన సరిపోద్దా? ఒక అర్ధగంట ప్రార్థన సరిపోద్దా? గనక ఎంత ప్రార్థన చేయాలి అంటే చాలా శక్తి కొలది ప్రార్థన చేయాలి. అలా శక్తి కొలది ప్రార్థన చేస్తే కుటుంబాలు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి, బిడ్డలు బాగుంటారు. గనక పని పరిస్థితి వ్యవస్థ బాగుంటుంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు దేవుడు పని చేస్తారు. కాబట్టి అలాంటి పని చేయటానికి ఇలాంటి వాటికి సిద్ధపడండి. మీరు ఇలా ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. మీరు ఇలా దేవుని ఆత్మ పొందుకోవడానికి సిద్ధపడండి. మీరు ఇలాంటి వాటికి కనిపెట్టండి. మీరు గనక ఇలాంటి సందర్భాలు మీరు గ్రహించండి అని దేవుడు చెబుతున్నారు. కాబట్టి మనం గ్రహించకపోతే, మనం దేవుడి మాట వినకపోతే, దేవుడు చెప్పిన సంగతులు అనుసరించకపోతే ఇక మనం ఎక్కడుంటే ఏమైంది? గనక ఎక్కడుంటే ఎవరికేం సమస్య ఏమీ లేదు. కాబట్టి దేవుడి చిత్తం ఏమైందో దాన్ని బాగా పట్టించాలి. నువ్వెవడమన్న సంగతి అనవసరం, నువ్వెవరమన్న సంగతి అనవసరం. దేవుడి చిత్తాన్ని మాత్రం జాగ్రత్తగా పట్టించాలి. అలా జాగ్రత్తగా పట్టించకపోతే ఆ శ్రమ వచ్చిన తర్వాత నువ్వు ఏడిస్తే ఎవడు రాడు, నువ్వు తూడిస్తే ఎవడు రాడు. కాబట్టి అటువంటి దినాలు వస్తాయని సంఘము కూడా శ్రమ పొందాలి. ఆ శ్రమలో సంఘము కూడా జయించాలి. జయించిన తర్వాత ప్రభువు వచ్చి ఆ శ్రమలో ఉన్న వారిని ఆదరించి తీసుకుని వెళ్తాడు. ఏం చేస్తాడు ఆయన? భూమి మీద శ్రమ పొందినటువంటి వారికి ఏమొస్తుందంటే ఏడుపు వస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 21వ అధ్యాయములో గనక మరి 6వ వచనములు చూస్తే ఆయన నాతో 4వ వచనం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. గనక ఇప్పటి వరకు కష్టపడ్డావు చాలు, ఇప్పటి వరకు శ్రమ పడ్డావు చాలు. శ్రమ పడటమే కాకుండా ఇప్పటి వరకు కన్నీరు కార్చొద్దు. గనక దేవుడు వచ్చి ఏం చేస్తాడంట? ఆ శ్రమలన్నీ తొలగించి ఆ కన్నీళ్ళు కార్చే వారి యొక్క కన్నీళ్ళని ఏం చేస్తాడంట? ఆయన తుడిచివేస్తాడు. గనక నువ్వు ఇక్కడే ఏడిస్తే అక్కడ కన్నీళ్ళు తూరుస్తాడు, ఇక్కడ ఏడవకపోతే అక్కడ కన్నీళ్ళు తూర్చబడి ఎవడు ఉండడు. గనక అక్కడ కన్నీళ్ళు తూర్చేవారు ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా సాయం చేస్తారంటే ఎవరు సాయం చేయరు, సాయం చేయడానికి అవకాశం లేదు. గనక ఇక్కడ దేవుని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి ఎంత ఏడ్చి కన్నీరు కారిస్తే, క్షమాపణ పొందితే, దేవునితో సావాసం చేయగలిగితే గనక ఇక్కడ పడిన శ్రమలకు అక్కడ ప్రతిఫలం దొరుకుతుంది. గనక ఇక్కడ శ్రమ పడకుండా నేను వెళ్ళి అక్కడ బాగా మంచి స్థలంలో కూర్చోండి, ఎవడు కూర్చోబెడతాడు చెప్పండి? కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. ఒకవేళ నీవు కూర్చోబెట్టిన కానీ ఇంకొకడు వచ్చి నీ స్థానం ఇది కాదు, అక్కడక్కడే ఉందని చెప్తారు. కాబట్టి ఎవరికి ఎంత స్థానం ఉందో, ఎవరికి ఎంత మరి ఏర్పాటు ఉందో అది మనం బాగా గ్రహించాలి, చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి. గనక ఆయన మరి ఆరోహణమైనట్లుగా ఆయన ఆరోహణకి సిద్ధపడాలంటే ఆనోకు గారు ఆరోహణమైపోయిరి, ఏలియా గారు ఆరోహణమైపోయిరి, ఫిలిప్పు ఆరోహణమైపోయాను, యేసు ప్రభు ఆరోహణమాయను. ఇప్పుడు సంఘం ఆరోహణమయ్యి ఒకటే మిగిలింది. గనక సంఘము
ఇంకా 20 వందలు ఏండ్లు సంవత్సరాలు గడిచిన ఇంకా నిరుకు, ఇంకా నిరుకు, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది అని చదువుకుంటూనే వస్తూ ఉన్నది సంఘం. ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుకోవటం గనక, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా చదువుకోవటం గనక, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగున ప్రభువు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా సంఘాన్ని కూడా ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో ఈ శ్రమల్లో ఉండకుండా ఆయన ఏం చేస్తాడంటే పరలోకానికి తీసుకొని వెళ్తాడు. కల్లిబుల్లి మాటలు, లేకపోతే ఆధారం లేని మాటలు గనక మరి ఏవి నమ్మకూడదు. దేవుడి వాక్యమును బట్టి దేవుడు గనక ఏం జరిగిస్తాడో అది మాత్రమే జరుగుతుంది, ఏం చెప్పారో అది మాత్రమే జరుగుద్ది. గనక ప్రార్థన చేయండి, సిద్ధపడండి, దేవునికి ఘనమైన పాత్రలుగా మరి ఏర్పడండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి, నీ పరిశుద్ధ ఏర్పాటును బట్టి దేవా, మేము నిన్ను స్తుతిస్తూ సిద్ధపడుటకు నీ సహాయము దేవా, మరి మా తండ్రి మెండుగా నైనా సన్నిధి సహవాసములో ప్రార్థనలో ఉండి దేవా, మేమును సిద్ధపడుటకు నీ ఆత్మ సహాయము ద్వారా మెండుగా అనుగ్రహించమని దేవా, ప్రతి ఒక్కరూ ప్రశ్న వేసుకొనడానికి సహాయం చేయండి. దేవా, నేనేమయ్యున్నాను, నేను ప్రార్థన చేస్తున్నానా గనక నేను ప్రార్థన చేయట్లేదా, నేను వాక్యానుసారముగా నడుస్తున్నానా నడవట్లేదా అని ప్రశ్న వేసుకొని దేవా, సరిలేకపోతే సరిచూసుకొని సరి చేసుకొని నడవటానికి ప్రతి ఒక్కరికి దేవా మరి నైనా హృదయములు తలంపు పుట్టించి నీ చిత్తానుసారముగా నడుచుటకు నీ సహాయం అనుగ్రహించమని, మరలా తిరిగి వస్తానని వెళ్ళి పరమందు ఉన్న వాగ్దానం ఇచ్చిన వరుడైన యేసుస్వామి నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తుతి.